హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో హైదరాబాద్కి వెళ్తూ ఉన్నానని చెప్పాను కదండి. అయితే మామూలుగా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్లో చూపించుకున్నాను. మా బంధువులేనండి, రామేశ్వర్ రెడ్డి అన్నగారు అనమాట. సో అన్న చూశారు, మీరు సిటీ యాంజియోగ్రామ్ కర్నూలులో చూయించుకోండి అని చెప్పారు. అయితే నేనేమనుకున్నానంటే కర్నూలుకి వెళ్ళాం కదా, ఆ నుంచి హైదరాబాద్ 3 గంటలే కదా అని చెప్పేసి హైదరాబాద్లోనే ఒకేసారి చూపించుకుందాము, ఎందుకు ఆడ ఈడ ఎందుకని చెప్పేసి హైదరాబాద్కి అయితే బయలుదేరాము. అయితే వెళ్తూ మామూలుగా మనం ఎప్పుడైనా కూడా ఇంటి దేవుణ్ణి ఇలాగ మొక్కొని పోవటం నాకు అలవాటండి. చాలా భయం అనమాట. పిల్లలైనా కూడా ఏదైనా తొలిసారిగా మొదలు పెట్టాలి అనుకుంటే, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఉద్యోగం వచ్చినా, జాయిన్ కావాలన్నా, ఏ మంచి పని అయినా కూడా మన ఇంటి దేవుణ్ణి మొక్కొని వెళ్ళటం నాకు అలవాటు అనమాట. సరే, ఇంకా మా ఇంటి దేవుడు దర్గా స్వామి అండి, మిర్లాల స్వామి. నైట్ మాత్రము పడుకున్నటప్పుడు మాత్రము అసలు నాకు ఏమీ తోచట్లేదండి. ఇక్కడేమో డాక్టర్ ఇలా చెప్పాడు, మనకి తెలియనప్పుడు మనసు 10 విధాలుగా పరిగెత్తుతుంది కదా. ఇంకా నాకు నైట్ అసలు నిద్ర రాలేదండి. 12, 2కి అలాగా నిద్రపోయాను. ఇంకా ఉదయం 7:30కి లేచేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఉదయం దోశ చేసేసి ఇంట్లో ఇలాగ దర్గాకి వచ్చానమాట. ఇక్కడ బాగా ఎండబడిపోయిందండి, చాలా నీరసంగా ఉండిందనమాట. నేను దేవుడికి ఏం పెట్టుకుంటున్నాను ఏమి అనేది కూడా నాకు అసలు మైండ్ అనేది ఎట్లెట్లగానో పోతుంది. అయితే నేను టెంకాయ మర్చిపోయానండి. అప్పుడు మా బీబక్క టెంకాయ తీసుకొని వచ్చింది. సరే, ఇంకా ఈ విధంగా మొత్తం అంతా దేవుడికి సదింపులు చేసేసి ఇలాగ మొక్కొని, తండ్రి నువ్వే దిక్కు మాకు అని చెప్పి, మనము ఎప్పుడైనా కూడా ఇంటి దేవునికి ఇలాగ మొక్కొని వెళ్ళటం చాలా మంచిదండి అని చెప్పేసి. అలాగే ఇక్కడ పెద్దలు ఉన్నారు, మా ఆయన వాళ్ళ పెదనాన్నగారు, అబ్బగారు సమాధులు ఉన్నాయండి. ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసేసుకొని బయలుదేరాము. ఇంకా బయలుదేరిన తర్వాత అంటే నాకు అప్పటికే కాళ్ళు బాగా వాచినాయి అనమాట. ఆ వాపు తగ్గటానికి, బర్రెల్లో నీరు తగ్గటానికి ఒక టాబ్లెట్ ఇచ్చినారండి. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు అసలు బాత్రూమ్ ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. అయితే ఎక్కడైనా మంచిగా ఉన్న చోట మాత్రము మేము కార్ని నిలబెట్టేసుకొని బాత్రూమ్కి వెళ్ళి కొంచెం కాళ్ళు మొహం కడుక్కొని వెళ్తూ ఉన్నాను. మెయిన్గా ఏంటంటే మాకు నంద్యాల నుంచి హైదరాబాద్కి ఎంత లేదన్నా కూడా 4.5 అలాగా పడుతూ ఉంది. సరే, ఇంకా కర్నూలులో మాత్రము 2 గంటలప్పుడు భోంచేసామండి. అసలు నాకు ఏమి తినబుద్ధి కాలేదు. ఏ తినాలన్నా కూడా మనసులో ఏదో అలజడి, ఏం చెప్తారో అక్కడికి వెళ్తే ఏంటో ఇదే మనసు పీక్క తింటుందండి. సరే అని చెప్పేసి అయినా కూడా మన మనసు అలాగా ఉంటుంది, కానీ కొంచెం తిన్నాము మళ్ళీ ఆకలి అవుతుంది. అయితే యాంజియోగ్రామ్ చేయించుకోవటానికి మనకు ఖాళీగా కడుపు 4 గంటల ముందు ఉండాలి. అంటే మనం తిన్నదానికి ఒకవేళ 2కు తిన్నామనుకో 6కు అలాగా చేస్తారు. అయితే నేనేం చేశానంటే ఇక్కడ మామూలుగా మినర్వా కాఫీ దగ్గరికి వచ్చానండి. విపరీతంగా తలనొస్తూ ఉంది. సరే, కాఫీ తాగదాము అని చెప్పేసి కాఫీ తాగాలని అనిపిస్తుంది, కానీ అక్కడ పొడి ఇడ్లీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా సరేలేమ్మా సగం ఇడ్లన్నా తిను అని చెప్పేసి సగం తినేసి కాఫీ తాగాను. ఇంకా మిగతాది మాత్రం మా అన్నయ్య కొడుకు అలాగే మా కూతురు తినేసారండి. అసలు చాలా బాగుంటుందండి ఇక్కడ కాఫీ కానీ, ఇడ్లీ కానీ, పూరి, దోశ చాలా బాగుంటుంది. అలాగే బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. కాబట్టి ఎప్పుడైనా కూడా పోయేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఇలాగా ఇక్కడ నేను కంపల్సరిగా దిగి కాఫీ తాగి బాత్రూమ్కి అలాగే వెళ్తూ ఉంటాను. సో ఈ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి నీట్గా ఉండవు అని చెప్పేసి ఆడవాళ్ళు నీళ్ళు తాగకుండా బాత్రూమ్కు పోకుండా ఉంటూ ఉంటారు. అలా ఉండటం వలన కూడా ఇన్ఫెక్షన్ వస్తుందండి. మాకు మామూలుగా ఉదయానందలో రామేశ్వర రెడ్డి డాక్టర్ ఫస్ట్ నాకు చెప్పింది, నువ్వు అసలు నీళ్ళు తాగట్లేదమ్మా, పెదవులు ఎండకపోతూ ఉన్నాయంటే, సార్ నాకు ఆ ఒక్క మాట చెప్పగాకండి నేను నీళ్ళు తాగను అన్నాను. అయ్యో రామా, అసలు నీళ్ళే బాగా తాగాలి, మీరేంటండి నీళ్ళు తాగనని అంటారు అని చెప్పేసి అన్నయ్య అరిచాడు. ఇంకా దగ్గర మా పెద్ద కూతురు బాటిల్ పెట్టి రోజుకి కనీసము 3 లీటర్ల అయినా కూడా నీళ్ళు తాగాలమ్మా,
నువ్వు తాగమ్మా తాగమ్మా అని చెప్పేసి బలవంతం చేసిందండి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నీళ్లు తాగితే బాత్రూమ్కి వెళ్ళాలి కదా, ఎక్కడ పోవాలో ఏమో, నీట్గా ఉంటాయో లేమో అనేది నాకు మనసుకు ఒకలాగా అనిపిస్తుందండి. అని చెప్పేసి నీళ్ళు తాగకుండా ఉంటాను. అట్లా ఫీలింగ్ ఉన్న వాళ్ళకి నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను. జర్నీలో కూడా నీళ్లు తాగాలండి. ఇంకా ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళాము. సరే, ఇంకా ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర మామూలుగా యశోద హాస్పిటల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించుకుందాము అని చెప్పేసి పోయినాము. కానీ మా వదిన వాళ్ళ కూతురు వచ్చిందండి. అమ్మాయి డాక్టర్ అనమాట. మీకు నంద్యాల డాక్టరు యాంజియోగ్రామ్ చేయించుకోమన్నాడు కదా అత్త, మరి ఇక్కడ డాక్టర్ ఏం చెప్తాడో ఏమో, వద్దులే మీరు పొద్దున హాస్పిటల్లో చూపించుకునేటప్పుడు ఆయన ఏం చెప్తే అవే టెస్టులు చేయించుకుందరు అని చెప్పేసి చెప్తే, సరేలే ఒకసారి మనం పోదాము ఇక్కడ హాస్పిటల్కి అని చెప్పేసి యశోద హాస్పిటల్కి అయితే వచ్చేసాము. స్టార్ హాస్పిటల్లో రమేష్ గుడిపాటి అని ఆయన మామూలుగా హార్ట్ స్పెషలిస్ట్ అనమాట. అయితే నేనేం చేశానంటే ఇంకా అక్కడికి పోయి సాయంత్రం వరకు ఉండే బదులు ఈ హాస్పిటల్లోనే టెస్ట్లన్నీ చేయించుకుందాము, రేపు వెళ్ళిన తర్వాత చకచక అన్నీ చూయించుకోవచ్చు అనేది ఆతృత అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పల్స్ ఎక్కువగా కొట్టుకుంటున్నాయని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ ఇస్తాము, స్టెబిలిటీగా ఉన్న తర్వాతనే మేము చేస్తాము అని చెప్పారు. ఇంకా మా వదిన కూతురు వచ్చి, వద్దత్తా నువ్వు అసలు ఫస్ట్ ఇంటికి రాలే అని చెప్పింది. అసలు ఈ హాస్పిటల్ ఒక షాపింగ్ మాల్ లెక్క ఉందండి, అంత పెద్దగా ఉందన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మామూలుగా చెకప్లకి మా వారు కానీ నేను కానీ వెళ్ళినప్పుడు సోమాజీ కూడా యశోద హాస్పిటల్కి అయితే ఎప్పుడు వెళ్తూ ఉంటాము. అక్కడ ఎంవి రావు దగ్గర చేయించుకుంటామండి. ఇంకా అయితే నైట్ ఇంటికి వెళ్ళాము. మా బావ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ పడుకొని చక్కగా టిఫిన్ చేస్తే తినేసి కొంచెం మాట్లాడేసరికి రిలీఫ్ అనిపించింది. అంటే మేమంతా ఒకే ఏజ్ వాళ్ళం కాబట్టి మంచిగా మాట్లాడుకున్నాము, కాసేపు నవ్వుకున్నాము పిల్లలతో. ఇంకా నైట్ అంతా పడుకొని ఉదయాన్నే ఇంకా మా అక్క కూతురు మొన్న రీసెంట్గా పెళ్ళైంది కదండి, వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. నేను వస్తాను పిన్ని నీ వెంట హాస్పిటల్కి అని చెప్పేసి బయలుదేరింది. ఇంకా అయితే నేను, మా అక్క కూతురు, పెద్దమ్మాయి, మా అన్నయ్య కొడుకు అందరం కలిసి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. అసలు రాత్రి నిద్ర రావట్లేదండి నాకెందుకో. పగులు నిద్ర రావట్లేదు, రాత్రి నిద్ర రావట్లేదు. నేను అసలు ఏమీ టెన్షన్ పడట్లేదండి. నిన్న కమెంట్స్లో అందరూ చాలా జాగ్రత్త అండి విజయ్ గారు, మీకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, మీరు ఎందుకు అంటే ఏదైనా కూడా ఒక యూట్యూబ్ అయినా ఏదైనా కూడా ఎప్పుడోసారి స్టాప్ అనేది ఉండాల్సిందే, దేని గురించి ఆలోచన చేయకండి అని అంటూ ఉన్నారు. నిజమేనండి, నేను ఏ దాని గురించి ఆలోచన చేయట్లేదు. నాకు కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మెయిన్గా అంటే నేను ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళనండి, ఏదో చెకప్లకి అలా మాత్రమే వెళ్తాను తప్ప ఇంత బరువు మీద వేసేసుకొని, అందులో మా అమ్మకు కూడా ఇదే ఏజ్లోనే కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, కొంచెం అక్కడ నాకు ఏం చెప్తారో ఏమో, మా అమ్మదే వచ్చిందేమో అన్నట్టుగా ఆలోచన చేశాను. అయితే అక్కడ మొత్తం చూసారండి, చూసి హార్ట్ అయితే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, మీరు చక్కగా ఈ మందులు వాడండి అని చెప్పి యాంజియోగ్రామ్ మేము మామూలుగా ఆదివారం రోజు వెళ్ళామండి. సోమవారం మాత్రము హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఇంకా మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి, అంటే మా అక్క కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసుకొని ఇంకా నైట్ బయలుదేరామండి. ఏమీ లేదని చెప్పారు. అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించిందండి. ఆ హాస్పిటల్లో ఉన్నంత వరకు నాకు కూడా మీరు చెప్పినట్టే కళ్ళెదురుగా నాకు 2 ఆడపిల్లలు కనపడుతూ ఉన్నారు, బాధ్యతలు కనపడుతూ ఉన్నాయి. అయ్యో ఇంటికి ఉండేది నేను ఒక్కదాన్ని, మెత్తబడితే ఎట్లా మనం అనుకుంటాం. కానీ ఆడవాళ్ళు ఎప్పటికీ స్టాండర్డ్గా ఉండాలండి, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కరు కుంటుపడితే ఫ్యామిలీ డిసప్పాయింట్ అయిపోతారనమాట. అప్పటికే అత్తయ్య ఎన్నోసార్లు ఫోన్ చేసిందండి, జయ ఎట్లా ఉంది ఏంటని. అసలు అత్తయ్యని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, నైట్ ఆమె ఫోన్ చేస్తూనే ఉందండి. అయితే పోయేటప్పుడే మేము దగ్గర పెట్టుకోవతామా, ఇట్లా లిఫ్ట్ చేయాలి ఈ విధంగా అని చెప్పేసి అప్పుడే నేర్పించామండి. అంతకు ముందుకైతే ఎప్పుడైనా కూడా మేము ఫోను చేస్తే ఆమెకు ఇచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు స్వతంత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసేటట్టు కూడా అత్తయ్యకి నేర్పించామన్నమాట. అసలు మా వారు నాతో పాటు వచ్చారు. అయితే నేనేం చేశానంటే ఇక్కడ నంద్యాల దగ్గర వెంకటేశ్వరపురం కాడే దిగమన్నామండి. నాకేంటంటే పడుకోవాలండి, ఎక్కువసేపు కూర్చోలేకున్నా బర్రెలల్లా నొస్తూ ఉన్నాయి. ఇంకా ఇంత బాధ ఉన్నప్పుడు మనకేంటంటే ఒక్కరు మనకు దిగితే చక్కగా సీటుని అంతా వెనక్కి మరలించుకోవచ్చు, చక్కగా పడుకోవచ్చు అని చెప్పేసి మా వారిని అయితే అంతగా బాగాలేకపోతే మీరు మరుసటి రోజు రండి, నైట్ బస్ ఎక్కండి అని చెప్పాను. ఇంకా నేను, మా పెద్దమ్మాయి, మా అన్నయ్య కొడుకు మాత్రమే ముగ్గురే వెళ్ళామండి.
అయితే ఇంకా మళ్ళీ వస్తూ ఇంకా చేతికి అంతా ప్లాస్టర్ వేసినారు కదా, తీశాను. మొత్తం అంతా కందిందండి. చేతికి యాంజియోగ్రామ్ చేశారనమాట. ఇది చిన్న ప్రాసెస్ అనుకుంటాం కానీ మనిషికి మాత్రం చాలా భయం అండి. మొత్తం రెడీ చేసుకొని మనకి కరెక్ట్గా ఒక 15-20 మినిట్స్లో అయిపోతుందండి. ఈజీగా చేయించుకోవచ్చు. కానీ మనం అప్పుడప్పుడు బాడీ చెకప్ చేయించుకునేటప్పుడు యాంజియోగ్రామ్ కూడా చేయించుకుంటూ ఉండాలండి. ఇంకా ఇక్కడ మళ్ళీ కాఫీ తాగాము. అయితే మరుసటి రోజు బాగా రెస్ట్ తీసుకున్నాను. ఇంట్లో ఏసీ కూడా సరిగ్గా పనిచేయట్లేదండి. మామూలుగా అయితే ఉగాది ముందర ఎండాకాలం వస్తుంది అంటేనే మొత్తం 4 ఏసీలు క్లీన్ చేయించుకుంటాము. ఈసారి ఈ బాధ అనమాట. మామూలుగా ఇట్లా బాధపడబట్టి నేను కరెక్ట్‌గా ఒక 16-17 రోజులైందండి. ఇక్కడ చేత కాకనే నేను ఇంకా వద్దు అని చెప్పేసి ఇక్కడ నంద్యాల ఉదయానందలో చూపించుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌కి వెళ్ళాను. అక్కడ మాత్రం స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్‌లో రమేష్ గుడిపాటి అనే డాక్టర్ దగ్గర చూయించుకున్నానండి. చాలా బాగా చూస్తారు. అయితే మేము టోకెన్ తీసుకోవాలి అంటే అసలు టోకెన్సే లేవని చెప్పారండి. కాకపోతే ఏంటంటే మా బావ వాళ్ళంతా కూడా ఎక్కువగా చెకప్‌కి అక్కడ వెళ్తూ ఉంటారు. సరే టోకెన్ రాపిస్తారేమని మా మూడో బావని, మా బనియాన్‌పల్లె మూడో బావని అడిగాననమాట. సరే అమ్మ రాపిస్తాము అని చెప్పేసి రాపిచ్చారు. సో, నాకప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందంటే టోకెన్స్ లేవన్నారు. ఎట్లబ్బా! మరీ వేరే వాళ్ళ దగ్గర చూయించుకోవాలి ఎట్లా? మన ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూపించుకునే డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే బావుంటది కదా అని చెప్పేసి ఇంక మా బావ రాపిచ్చింటే అప్పుడు మేము ఉదయమే 9:30కి వెళ్ళినప్పుడు చక్కగా చూయించుకొని ఇంకా సాయంత్రానికైతే అడ్మిట్ అయ్యానండి. సో, ఇదనమాట. ఏదో నా బాధనైతే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ప్రతిసారి అయితే ఏసీలను మాత్రము వాటర్ వాష్ చేయించుకుంటానండి. చక్కగా ఇది బ్యాగ్‌లాగా వచ్చింది కాబట్టి మనకు కింద కూడా నీళ్లు పడవు, డస్ట్ పడదు. అందులో నీట్‌గా చేస్తారండి. అన్న వాళ్ళు ఆర్‌కే కలెక్షన్స్ అని నంద్యాలలో ఉందండి. చందన బ్రదర్స్ బోర్డు దగ్గర ఉంటదనమాట షాపు. ఈ అన్న వాళ్ళని నేను ఎప్పుడు పిలిచినా కూడా క్షణాలలో వీళ్ళని వర్కర్స్‌ని పంపిస్తారు. చాలా నీట్‌గా క్లీన్ చేస్తారండి. బయట అవుట్‌డోర్ కూడా నీట్‌గా క్లీన్ చేసేశారు. ఇంకా మా మరిదిది మాత్రము మామూలుగా చేశారు. తర్వాత కూడా కూలింగ్ రాలేదని చెప్పేసి మళ్ళీ గ్యాస్ పట్టారనమాట. మనము సంవత్సరానికి ఒక్కసారి ఇలాగ క్లీన్ చేయించుకున్నామనుకో, మనకు మామూలుగా ఎప్పుడు చూడండి ఏప్రిలు, మే, జూన్, జూలై, ఆగస్టు ఎంత లేదన్నా కూడా నిండుగా 4 నెలలైతే ఏసీ యేసుకుంటాము. అందులో మాకేంటంటే పక్కన హోటల్ ఉందండి. వాళ్ళు అసలు అడ్జస్టెడ్ ఫ్యాన్ పెట్టుకోమంటుంటే పెట్టుకోవట్లేదు. ఆ ఆయిల్ అంతా కూడా కిటికీలలో వచ్చి నేను పీల్చుకోవడం వల్ల ఇలా వచ్చిందేమో అని నాకు అనుమానం వస్తూ ఉందండి. రోగం వచ్చినప్పుడు ఎన్ని విధాలుగానో అనుమానం వస్తదనమాట. ఎందుకంటే ఆయిలు కాంచినేదే వేసి చేస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు మనం ఆయిల్ పీల్చడం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయండి. ఏసీ కూడా డస్ట్ ఎక్కువగా పడుతుందనమాట. ఆవిరంతా పీల్చుకుంటూ ఉంది. ఎందుకంటే మనము ఎంత లేదన్నా కూడా మధ్యాహ్నం అంతా వేసుకుంటాము. సాయంత్రం 6 అయినాల నుంచి కొంచెం గమ్మగిస్తూ ఉంటది కాబట్టి అప్పుడు కూడా వేసుకుంటాము. అయితే ఇంకా అక్కడంతా కూడా ఇడ్లీ తిన్నాము. కొంచెం కొన్ని రోజులైతే మాత్రము ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయమన్నారండి. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తినొద్దని చెప్పారు. కొన్ని తినాలా ఇట్లాగా మొత్తం అంతా ఒక లిస్ట్ ఇచ్చారండి. సరే ఇంకా ఇప్పటి నుంచి కొంచెం మన లైఫ్‌లో చేంజెస్ అనేది కావాలి అని చెప్పేసి ఇలాగ ఉదయాన్నే టిఫిన్‌తో పాటు ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఒక బాక్సులు అయితే పెట్టేశానండి. ఇంకా మా వారు కూరగాయలు తెచ్చారు. అన్నీ సర్దేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, చట్నీ, సాంబారు అలాగే బొప్పాయి పండు ఈ విధంగా చేసేసుకున్నానండి. ఇంకా అయితే మధ్యాహ్నం పడుకున్నాను కదా, ఎందుకో బాబాను దర్శనం చేసుకుందాము, టౌన్‌లో ఉన్న బాబా గుడికి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాను. అత్తయ్య ఏమో దత్తాత్రేయ స్వామికి ఒత్తులు చేసి పెట్టిందండి. ప్రతి సంవత్సరం ఇస్తదనమాట. వెళ్ళినప్పుడల్లా కూడా మనం ఒక 5-6 కట్టెల్లాగా ఒక కవర్‌లో పెట్టేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాను. అయితే నాకు ఏ ఆపద వచ్చినా ఏదైనా కూడా నాకు బాధ అని అనిపిస్తే బాబాని నిమిషానికి ఒకసారి తలుచుకుంటానండి. ప్రతిసారి బాబాని తలుచుకుంటూ ఉన్నాను. సక్సెస్ అవుతూ ఉన్నాము. ఇంకా నేను మా వారు అయితే ఇద్దరము బయలుదేరాము. మేము ఎక్కువగా సాంబవరం దగ్గర ఉన్నటువంటి బాబా గుడికి అయితే వెళ్తాము. కానీ ఈసారి టౌన్‌లో ఉన్నటువంటి బాబా గుడికి వెళ్తూ ఉన్నానండి. ప్రతిసారి వెళ్ళేదాన్ని. ఈ నడుమ అసలు గుడికి గానీ ఎక్కడికి వెళ్ళట్లేదనమాట. సరే ఒకసారి మనశ్శాంతి కోసమైనా కూడా బాబాని దర్శనం చేసుకుంటే బావుంటది. మనకు ఆయన లేనిది ఏది లేదండి. నిజంగా ఏదైనా కూడా అమ్మవారు కానీ, బాబా కానీ, మన ఇంటి దేవుడైనా ఏదైనా కూడా మన నమ్మకంతో కొలుచుకున్నామనుకో వాళ్ళే మనకు దిక్కు చూపిస్తారండి. మానవ ప్రయత్నం అనేది చెయ్యాలి. అయితే ఇక్కడ బాబా గుడిలో కొంచెం కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అంత డస్ట్ అంతా ఉందండి. సరే మనకు దత్తాత్రేయ స్వామి గుడి చుట్టూరు 3 చుట్లు తిరిగేసి ఈ విధంగా కుంకుమార్చన చేయించుకుంటూ ఉన్నాను.
ఇక్కడ దత్తాత్రేయ గుడి కూడా చాలా బాగుందండి. మా పెద్దమ్మాయి దత్తాత్రేయ జయంతి రోజే పుట్టింది కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ మామూలుగా భోజనాలు పెడుతూ ఉంటారు. సో భోజనానికి కొంచెం అమౌంట్ అయితే ఇస్తూ ఉంటాను. 1000 పదార్లు అట్లా నా చేతనంత నేను ఇస్తూ ఉంటానండి. అట్లాగే సంపదంతా పోయింది. చివరికి 7 అంతస్తుల మేడ మాత్రమే మిగిలింది. ఆ 7 అంతస్తుల మేడ ఇంకా ఆ తర్వాత వినాయకునికి ముక్కొని ఇంకా బాబా గుడికి అయితే లోపలికి వెళ్తూ ఉన్నాను. అయితే యాంజియోగ్రామ్ చేసేటప్పుడు అసలు బాబాని తలుచుకున్నానండి. నువ్వే దిక్కు తండ్రి. నిజంగా నిన్న కామెంట్స్ పెట్టారు. రియల్గా ఇలాంటి కామెంట్సే మన మైండ్లో కూడా మెలుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమని పెట్టారు, విజయ్ గారు మీకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఏదో ఒకటి మీకు పనులు ఉన్నాయి, మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసేది మానుకోండి, మీ హెల్త్ చూసుకోండి. ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకరు ఒక అమ్మలాగా, అక్కలాగా, చెల్లెల్లాగా, కూతురులాగా నిజంగా హాస్పిటల్లో పోయి కూర్చోయింటే కూడా అక్కడ ఉన్న మన సబ్స్క్రైబర్స్ 60-65 ఇయర్స్ వాళ్ళు కూడా, ఆంటీ వాళ్ళు, బామ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ మీ వీడియోస్ చాలా బాగుంటాయండి అని అంటే హ్యాపీగా ఉంది. కానీ లోపల మాత్రం కొరతగా ఉంది అనమాట. ఎట్లబ్బా నేను అంటే వీడియోస్ చేయలేను, పోనీ వీడియోస్ చేయలేకపోయినా బాధ లేదండి. కానీ హెల్తీగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం వాళ్ళని కూడా చక్కగా చూసుకోలేము. అలాగే పిల్లలకు నెక్స్ట్ ఇంకా ఏవేవో చేయాలి అనేది మన కోరిక ఉంటుంది కదా. సో అందరికీ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలాగే బాబాని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ గండం నుంచి ఆయనే గట్టెక్కేసాడేమో అనిపించిందండి. ఎందుకంటే మా పెద్దమ్మాయి కూడా చాలా సెన్సిటివ్ అనమాట. అసలు చిన్నదానికి ఏడుస్తుందండి. నాకు అక్కడ మా అక్క కూతురే చాలా ధైర్యంగా చెప్పింది. ఆ అమ్మాయి మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. ఆ పాప ఏంటంటే కానీ అసలు ఎంత నిదానము మా అక్క కూతురు. నాకు ఆ టైంలో ఆ అమ్మాయి కానీ మా పెద్దమ్మాయి కానీ ఒక తల్లిలాగా కనబడ్డారండి. అంటే మనకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా కావాలి. అలాగే మా బావగారు కానీ, మా బావగారి కూతురు కానీ, మా మేనత్త కూతుర్లు కానీ, మా బంధువులందరండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఏం కాదు, అసలు సింపుల్గా చేసేస్తారు, నువ్వు భయపడొద్దని చెప్పారు. సో ఆ టైంలో నాకు ఎందుకో అంత భయం వేసిందండి. కానీ నేను ఇది ఫస్ట్ టైం కదా, నాకు చాలా భయం వేసిందండి. సో అందుకని నిన్న దాంట్లో నేను వీడియోలు మానుకోవాలని అనుకుంటున్నాను అన్నాను, కానీ మానుకుంటాను అని అయితే అనలేదు. సో నిదానంగా, కానీ నాకు వారంలో జరిగేటివి ఏవైనా కూడా చెడు అయినా, మంచి అయినా, సంతోషమైనా ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత బయలుదేరేటప్పుడు మాత్రము బాబా అంటే దునిలో టెంకాయ వేసిన తర్వాత ఖచ్చితంగా అలాగా చదువుకుంటూ వచ్చి కూర్చొని దత్తాత్రేయ స్వామిని మాత్రం చక్కగా చదువుకొని ఇంటికి బయలుదేరాను. ఇంకా మరుసటి రోజు శుక్రవారం అండి. అయితే అమ్మవారికి పెరుగన్నం పెడతాము, చల్లగా మన ఇంటిని అందరినీ చల్లగా చూడు తల్లి అని చెప్పేసి అమ్మవారికి పెరుగన్నం చేసేసి ఈ విధంగా అలంకరించుకొని ఇలాగా పూజ చేసుకున్నాను. కొంచెం మనిషికి ప్రశాంతత అనిపించిందండి. ఏదైనా కూడా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి, దేవుని సంకల్పం మనకు ఉండాలండి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలము, సక్సెస్ కాగలం అన్నమాట. ఇంకా ఈరోజు పూలు మాత్రము మా పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారండి. ఈ తెల్ల పూలు నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా వస్తూ మల్లెపూలు కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు మంచి సువాసన ఉంటాయి కదా అని చెప్పేసి మల్లెపూలు, అలాగే తెల్ల పూలు, గెన్నెర పూలతో ఇలాగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఈరోజు మా ఇంటి వంటలు వచ్చేసి, మనం ఎంతైనా కూడా బయట తింటాం కదండి, అది 2 రోజులే రుచి. ఆ తర్వాత ఇంటి ఫుడ్కే మనం మొగం వాస్తాం అనమాట. ఇంట్లో ఉల్లిగడ్డ కారం అన్నం అయినా బాగుంటుంది, పప్పు అయినా బాగుంటుంది, రొట్టె చేసుకోవచ్చు, అట్లాగా అనుకుంటూ ఉంటాం కదా. అయితే అత్తయ్యకి నడుమ జొన్న కుడుములు చేయక చాలా రోజులైందండి అని చెప్పేసి అత్తయ్యకి ఇష్టమైనటువంటి స్వీట్ జొన్న కుడుములు, అలాగే కారం జొన్న కుడుములు చేశాను. అలాగే పుట్టగొడుగుల కూర కూడా చేశానండి. ఈ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అయితే అక్కడ అమ్మవారికి పెరుగన్నం పెట్టాను కదా, అదే పెరుగన్నంలోనే కొంచెం పోపు వేసేసి పెట్టాను. ఇంకా ప్రసాదం మాత్రం టేబుల్ మీద పెట్టానండి. అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని ఈ విధంగా ప్రసాదంగా తింటారనమాట. ఇంకా ఎర్రపప్పు చేశానండి, వాటితో పాటు కంది రసం చేశామన్నమాట. సో మా ఇంటి వంటలు వచ్చేసి కుడుములు, అలాగే ఉల్లిగడ్డ కారము, కర్డ్ రైసు, ఇంకా పుట్టగొడుగుల పులుసు, అలాగే పప్పు రసం చేశానండి. ఎంత హ్యాపీగా అనిపించిందో, నా అన్నం కలుపుకొని ముద్ద నోట్లోకి పోతూ ఉంటే అంత హ్యాపీగా తిన్నానండి. అంతవరకు అసలు దిగులతో నేను ఏమీ తినలేకపోయాను. నాకు ఏది తినాలన్నా కూడా ముందర నాకు అన్నీ అవే గుర్తుకొస్తూ ఉన్నాయని చెప్పేసి చక్కగా వంట అంతా చేసుకొని మా పెద్దమ్మాయి నీట్గా కలిపి ఇస్తే అప్పుడు తిన్నానండి. అప్పుడు తృప్తిగా కాసేపు నిద్రపోయానండి.
ఇంకా ఆ తర్వాత సాయంత్రము మామూలుగా ఎప్పుడైనా కూడా కొంచెం ఉప్పు, కారం, బొరుగులు వేయించుకునేది అలవాటండి. అత్తయ్యకి 3 గంటలప్పుడు, 4 గంటలప్పుడు ఆకలైనప్పుడు ఒక పిరికెడు పెట్టుకొని కాఫీ తాగేది అలవాటనమాట. నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి అసలు నేను బొరుగులే తినట్లేదండి. ఉగ్గాని గానీ, ఇలాగ ఉప్పు, కారం, బొరుగులు గానీ అసలేమి తినట్లేదు. ఇంకా అత్తయ్య కోసం అని చెప్పేసి పల్లీలు, పుట్నాలు ఇలాగే ఒట్టి మిరపకాయలు, కరివేపాకు ఎప్పుడైనా కూడా మనం ఆయిల్ బాగా వేడెక్కినాక సిమ్‌లో పెట్టేసుకోవాలండి. అప్పుడు మనం పల్లీలు వేసినప్పుడు బాగా సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటేనే అవి బాగా వేగిన తర్వాత ఇంకా మనం ఫాస్ట్‌గా పుట్నాలు, అలాగే ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు ఇలాగ బొరుగులు వేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ మనకు బొరుగులనేది ఇట్లా జస్ట్ ఇట్లా ఒత్తితే బాగా కరకరలాడాలి. అప్పుడే మనం దించేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే చాలా బావుంటాయండి. వీటిలోకి మనం ఆనియన్స్‌ని కట్ చేసుకొని వేసుకోవచ్చు. టమాటాలను, అలాగే లైట్‌గా పచ్చిమిర్చిని, నిమ్మకాయ రసము వేసేసుకొని కలుపుకొని మనం బయట ఇస్తూ ఉంటారు చూడండి ముంత మసాలా అని అట్లాగైనా కూడా మనం చేసుకోవచ్చు. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. నా సంతోషాన్ని, నా దుఃఖాన్ని, బాధను మీతో షేర్ చేసుకున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.